శని త్రయోదశి ప్రాముఖ్యత. నవగ్రహాలలో 7వ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడు అని పురాతన తాళపత్రాలు చెప్తున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం. జ్యోతిష్య శాస్త్రరీత్యా శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనబడిన వాస్తవానికి అగ్ని పరీక్షకు గురిచేసే వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు. ఈశ్వర శాసనంలో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మాలకే దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు. శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి. త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు. ఇలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత హాలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దనకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆ సమయంలో శివుడు మన గణాల ప్రకారం 2 గంటల 20 నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడట. ఆ శివతాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషం అంటే మునిమాపు వేళ. దోషం అంటే రాత్రి అని అర్థం. చంద్రుణ్ణి దోషాకారుడు అని అంటారు. రాత్రికి కారణమయ్యే వాడని అర్థం. ప్రదోషం అంటే దోష ప్రారంభకాలం అంటే రాత్రి ప్రారంభ సమయం. ప్రదోషకాలములో చేసే పూజ పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలనిస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలిస్తాయి. శని త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాలా మంచిది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతకరీత్యా శని బాగా లేనివారు, శని దశ అంతర్దశలు జరుగుతున్నవారు, 7 సంవత్సరాల శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుచున్నారో అటువంటి వారు ఈరోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం. అవి ఏమిటంటే నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం, శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయడం, నల్ల కాకులకు అన్నం పెట్టడం, నల్ల కుక్కలకు అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానం చేయడం. ప్రతి వ్యక్తికి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలే ఈ జన్మలో అనుభవిస్తాడు. అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ అంతర్దశలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం. శని మంచి దృష్టితో ఉంటే జీవితం నందనవనమవుతుంది. అదే శనిదేవుడు వక్రదృష్టి పడిందంటే అంతే సంగతులు. ఆయన అనుగ్రహం ఉంటే రాజ్యాలేలే చక్రవర్తులవుతారు లేదా అనేక ఇబ్బందులు పాలవుతారు. చెడు కార్యాల్లో నిమగ్నమైన వారిని శనీశ్వరుడు పీడిస్తారు అని చెప్తారు. అంటే ఫలితం అనుభవించాల్సిందే. ఎంత దైవాంశ సంభూతులైనా వారి కర్మలను అనుసరించి ఫలితాలను అనుభవించి తీరాలి. చెడు కార్యాలకు పాల్పడిన వారిని శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు కర్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు. ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించడం మొదలవుతుంది. మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు. ఇది అర్థం చేసుకొని వారు శని భగవానుణ్ణి క్రూరాత్మునిగా భావిస్తారు. ఇది కేవలం మూర్ఖత్వం. శనిదేవుడికి భయపడడం అవివేకం. ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దేవుడు. అలుపు సొలుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి. నిజాయితీగా జీవించాలి. శనిదేవునికి జీవరాశుల కర్మల ఫలితాలనిచ్చే వరప్రదాయినిగా బాధ్యతలున్నాయి. ఆయన తన బాధ్యతలను నిజాయితీగా ఖచ్చితత్వంతో సమవర్తిగా నిర్వహిస్తాడు. ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు. దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు.
ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు. శనిదేవుడు మంచి మార్గములో నడిచే మానవులకు సేవకుడిలా, ముక్తిధామానికి కొనిపోయే మార్గదర్శిలా కూడా పనిచేస్తాడు. శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఓర్పు, సహనం ముఖ్యం. మంచి కన్నా చెడు రాజ్యమేలే కలియుగములో శని అనుగ్రహం సంపాదించాలంటే ఓర్పు, సహనం ఉండాలి. అవినీతి, అపసవ్య మార్గాలలో పనులు సాధించుకోవాలనుకునేవారు, ధనార్జన చేసేవారు తొలుత విజయం పొందగలిగిన చివరకు దక్కించుకునేది అశాంతిని. తాత్కాలిక విజయాలను సాధించిన వారు శనిదేవుని కోర్టులో తప్పక శిక్షించబడతారు. మానవులు తాము చేసిన ప్రతి దుష్కర్మకు జవాబు చెప్పి తీరాల్సిందే. అక్కడ ఏ దేవుడు శనీశ్వరుడు బారి నుంచి తప్పించలేరు. ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు. త్రిమూర్తులలో ఎవరూ దానిని సరిచేయలేరు, కనీసం అడ్డుకోలేరు. ఆయన ముందు మంచి పనులు, ప్రార్థనలు, భక్తి యుతులు తప్ప ఏవీ పనిచేయవు. శనిదేవుడు చెడ్డవారిని, తప్పులు చేసిన వారిని పట్టి పీడించడం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలుగజేస్తాడు. మోక్షం దిశగా వారి ఆలోచనలను పురిగొల్పుతాడు. గర్వంతో విర్రవీగే వారిని నేలకు దించుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.